డిఫెన్స్. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉద్యోగాలు. బీటెక్, బీఈ, సిఏ, ఐసిడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడిఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమో చేసిన వారికి ఈ అవకాశం. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన తర్వాత లైక్ చేయండి. మీరు లైక్ చేయడం చేత మీలాంటి ఉద్యోగాలు కావాలనుకునే ఆశావాహులకి లేదా విద్యా అవకాశాలు పొందాలనుకునే ఆశావాహులకి నా వీడియోలు చేరుతాయి. దాని ద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు, మీ బంధుమిత్రులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, అసలు విషయంలోకి వస్తే న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మొత్తం 350 పోస్టులను, రెగ్యులర్ పోస్టులను నింపడానికి నోటిఫికేషన్ జారీ చేయింది. ఆ పోస్టుల వివరాలు: క్రెడిట్ ఆఫీసర్ 250, ఇండస్ట్రీ ఆఫీసర్స్ 75, మేనేజర్ ఐటీ 5, సీనియర్ మేనేజర్ ఐటీ 5, మేనేజర్ డేటా సైంటిస్ట్ 3, సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ 2, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5. వీటికి అర్హతలు వచ్చేసి బీటెక్, బీఈ, సిఏ, ఐసిడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడీసీఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమో. వయస్సు 21 నుండి 38 ఏళ్ళ వయసులో ఉండాలి. అయితే వారి వారి రిజర్వేషన్ కేటగిరీలను అనుసరించి వారికి చేంజెస్ ఉంటుంది. ఇక జీతభత్యాలకు సంబంధించి క్రెడిట్ ఆఫీసర్, క్రెడిట్ ఆఫీసర్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసర్కు 48,480 బేసిక్ పేతో స్టార్ట్ అయ్యి 85,920 వరకు జీతం ఉంటుంది. మేనేజర్ ఐటీ, మేనేజర్ డాటా సైన్స్, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ వీరికి 64,820తో బేసిక్ స్టార్ట్ అయ్యి 99,960 వరకు వీరికి వేతనం ఉంటుంది. అదేవిధంగా సీనియర్ మేనేజర్ ఐటీ, సీనియర్ మేనేజర్ డాటా సైంటిస్ట్, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 85,920తో బేసిక్ స్టార్ట్ అయ్యి 1,05,280 వరకు వీరికి పేసెస్ లభిస్తాయి, పే స్కేల్స్. ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పరీక్షా విధానంలో 200 మార్కులకు పరీక్షలు ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంపిటేటివ్ అప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి 120 నిమిషాల్లో రాయాలి. ఈ దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి మార్చి 24. రాత పరీక్షలు వచ్చేసి మేలో ఉండవచ్చు. ఇక పూర్తి డీటెయిల్స్కి మనం ఒకసారి వెళ్తే, ఇది నోటిఫికేషన్ 3/3/2025 అంటే మార్చి 3 తేదీన ఈ నోటిఫికేషన్ జారీ అయింది. మార్చి 24 ఎండ్ అవుతుంది. ఎగ్జామ్స్ ఏప్రిల్ మేలో ఉంటాయి. దీనికి సంబంధించి చూసినట్టయితే క్రెడిట్ ఆఫీసర్స్ 250, ఇండస్ట్రీ ఆఫీసర్స్ 75, ఐటీ మేనేజర్స్ 5, సీనియర్ మేనేజర్స్ 5, మేనేజర్ డాటా సైన్స్ 3, సీనియర్ మేనేజర్ డాటా సైన్స్ 2, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పే స్కేల్స్ విధానాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రిజర్వేషన్ కేటగిరీలు ఎలా కేటాయించారు అంటే, ఇది ఇక్కడ ఇవ్వబడిన ప్రకారం ఎస్సీలకు 50, ఎస్టీలకు 25, ఓబీసీలకు 91, ఈడబ్ల్యూఎస్లకు 32, అన్రిజర్వ్డ్ 152, ఓసీ అంటే ఫిజికల్ పీడబ్ల్యూ సంబంధించి ఓసీ 2, ఫిజికల్ ఛాలెంజర్కు హెచ్ఐకి 4, విఐకి 3, ఐడికి 2 ఇలా కేటాయించడం జరిగింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ 36 పేజీల నోటిఫికేషన్లో ఉంటుంది. వీటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంజన్ అయి ఉండాలి కంపల్సరిగా. పూర్తి వివరాలకు సంబంధించి ఇక్కడ ఎవరైతే సబ్జెక్టు నేపాల్ అండ్ బీహార్, భూటాన్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇకపోతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి విధి విధానాలు: షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓసీ నాన్ క్లీన్ లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాలు, డిజబిలిటీ ఉన్న వాళ్ళకు 10 years యాజ్ ఫర్ ద రైట్ ఇస్తారు. అదేవిధంగా ఎక్స్ట్రీమిస్ట్ మనకి 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్. తర్వాత ప్రిజనర్స్ అఫెక్టెడ్ ఆఫ్ ద 1984 రోయిటీస్ వీళ్ళకి 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఈ విధంగా మనకు డేట్ ఎగ్జామ్షన్ అంటే ఏజ్ లిమిట్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ వర్ణికి ఏ కేటగిరీ అనేటువంటిది ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు ఉంటాయి. డిఫెన్స్
తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. మరి మనం ఫీజు ఎంత పే చేయాలి, ఎలా ఉంటుంది? ఎగ్జామ్ సిస్టమ్ వచ్చేసి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటీ అప్ టు 50 మార్క్స్ 50 క్వశ్చన్స్, పర్సనల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్. మొత్తం 120 మినిట్స్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆన్సర్స్కి ఇక్కడ ఎవరైనా ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే 1/4 నెగిటివ్ మార్క్ ఉంటుంది, ఇది గమనించాలి. ఇక పర్సనల్ దీన్ని ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళను పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అప్పుడు మనం దానికి సంబంధించి మినిమం 50% మార్క్స్ అందరికి రావాలి. ఎస్సీ ఎస్టీలకి 50% రాకపోతే 45% అయితే కంపల్సరీ అవ్వాలి. మిగతా వాళ్ళకు 25% అనేది ఉంది. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూకి 50 మార్క్స్ ఉంటాయి, మినిమం 45 మార్క్స్, అంటే ఎస్సీ ఎస్టీలకు 45 మార్క్స్ ఉంటాయి. వీటిని స్కోర్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ సెంటర్స్ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్లో ఉన్నాయి. ఇక తెలంగాణలో వస్తే హైదరాబాద్లో ఈ సెంటర్ ఉంది. ఎక్కడ? విజయవాడ, గుంటూరు, వైజాగ్ మరియు హైదరాబాద్లో ఈ టెస్ట్ సెంటర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే యూజ్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి గైడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్ ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. ఈ సంబంధించి ఫీజు ఎంత, మనకు ఎలా అనేటువంటి చూసినట్టయితే మనం చూడొచ్చు. www.pubindia.in వెళ్ళి మనం పూర్తి వివరాలు మనకు ఉండడం జరుగుతుంది. ఈ 36 పేజీల దానికి సంబంధించి ఎవరెవరు ఫీజు ఎంత పే చేయాలంటే ఎస్సీ ఎస్టీలు 50 రూపాయలు ప్లస్ 18% జిఎస్టీ అంటే 59 రూపాయలు పోస్టేజ్, ఓన్లీ పోస్టేజ్ ఛార్జెస్ ఇవి. తర్వాత అదర్ క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్ ఫీ చేయాలి. దీనికి 18% 180 రూపీస్ జిఎస్టీ పడుతుంది. 1180 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫీజు. దీనికి ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి 24/3/2025. దీన్ని అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. తప్పకుండా ఇది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, రూపీ కార్డ్ ద్వారా కానీ, మాస్టర్ కార్డ్ ద్వారా కానీ ఆన్లైన్లోనే చేయాలి. ఈ కంప్లీట్ అయినటువంటిది మనం ఫిజికల్ కాపీ మన దగ్గర ఉండాలి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మనము ఇందులో ఫొటోస్ ఎలా అనేది సంబంధించి సిగ్నేచర్ ఎలా అనేటువంటిది, దాని థంబ్ ఇంప్రెషన్ ఎలా అనేటువంటిది ప్రతిదీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటి ఆధారంగా మాత్రమే మనం స్టార్ట్ చేయాలి. డాక్యుమెంట్స్ కానీ ఏ సైజులో ఉండాలి అప్లోడ్ చేయడం అనేది ఈ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వచ్చే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీకోసం మీ కూరపాటి మోహన్ మరో ఉద్యోగ విద్యా అవకాశాల వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కూరపాటి.